పరిచయంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆవర్తించును. దేవుడు ఈ మాటలు మనందరి హృదయములలో భద్రపరచును గాక. కొద్ది నిమిషాలు సొలొమోను ఒక అద్భుతమైనటువంటి సంఘటనను మనకి నేర్పిస్తున్న సంఘటనలు కొన్ని విషయాలు మీకు నేను నేర్పించాను. దేవుని ప్రజలు, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎప్పుడైనా దేవునికి దూరమై పాపములో పడి లేక లోకములో పడి దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనము మరిచిపోయి కుటుంబంలో సమస్యలుంటే, కుటుంబంలో కొన్ని కష్టాలు, వ్యాధులు, బాధలు కలిగినప్పుడు మరలా ఆ దేవుని అనుగ్రహం, ఆ దేవుని యొక్క కృప ఎలా పొందుకోవాలో ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని సొలొమోను మనకి నేర్పిస్తూ ఉన్నారు. మీరు ఈ రీతిగా చేయండి, మీ దేవుడైన యెహోవా కోపాన్ని మళ్ళుకుంటాడు. మీరు ఈ రీతిగా ప్రార్థన చేయండి, మీరు పోగొట్టుకున్న దీవెన మరలా తిరిగి మీరు పొందుకుంటారు. మీరు ఈ రీతిగా ప్రార్థన చేయండి, తప్పకుండా మీకున్న రోగం నుంచి మీకు విడుదల దేవుడు ఇస్తాడని సొలొమోను యవన కాలంలో మందిరాన్ని కట్టిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఒక మంచి మార్గాన్ని చూపించాడు. ఈ ప్రార్థనే దానియేలు చేశాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చేశారు. ఈ ప్రార్థనే ఎంతో మంది రాజులు చేశారు. ఈ ప్రార్థన ఎంతో మంది భక్తురాండ్రు చేసి వాళ్ళు పోగొట్టుకున్న దీవెనలు మరలా తిరిగి సంపాదించుకున్నారు. దేశాలను బాగు చేసుకున్నారు, కుటుంబాలను బాగు చేసుకున్నారు, జీవితాలను బాగు చేసుకున్నారు, బ్రతుకులను బాగు చేసుకుని జీవితంలో గొప్ప వ్యక్తులుగా మార్చబడ్డారు. కాబట్టి ఈరోజు మనం ఏమై ఉన్నామో ఆ సంగతులు ఒక్కొక్కటి నేను మీకు నేర్పిస్తాను. శ్రద్ధగా మనం అందరూ విని తదుపరి మన కొరకు సిద్ధపరచబడిన సంస్కార కార్యక్రమంలోనికి మనము నడిపించబడదాం. దేవుని ప్రజలు కొన్నిసార్లు అధోగతి పాలైపోతున్నప్పుడు గాని, దేవుని ప్రజలు కొన్నిసార్లు ఆధ్యాత్మికమైనటువంటి అలక్ష్యం చేస్తున్నప్పుడు గాని, లోకములో దేవుని ప్రజలు రాజీ పడుతూ జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మానవ జీవితాల్లో ప్రపంచంలో ఏం జరుగుతుందంటే అనావృష్టి, తెగుళ్ళు, కరువులు, విపత్తులు అనేటువంటివి మనకు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ వైరస్ ఎలాగైతే ప్రపంచాన్ని కుదిపేస్తూ ఉందో, ఇలాంటివి కొన్ని సంవత్సరాల కిందట కొన్ని వ్యాధులు రావచ్చు, కొన్ని సంవత్సరాల కిందట తుఫానుల రూపంలో, కొన్ని సంవత్సరాల కిందట వ్యాధుల రూపంలో, నష్టాల రూపంలో మన కుటుంబాలను, మన దేశాన్ని, మనలను కుదుపుతూ ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి ఒక 4 అద్భుతమైనటువంటి కార్యాలు సొలొమోను మనకి నేర్పిస్తున్నాడు. మీరు ఎలా చేస్తే తప్పకుండా మీరు స్వస్థపరచబడతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారని నేర్పిస్తున్నటువంటి 4 అనుభవాలు. మొట్టమొదటి ఏమిటంటే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకుని అనే మాట అక్కడ కనపడుతుంటారు. తమ్మును తాము ఏం చేసుకోవాలంట? తగ్గించుకునుట అనేటువంటి మాట సొలొమోను నేర్పిస్తూ ఉన్నారు. దేవుని ముందు ప్రతి భక్తుడు, ప్రతి భక్తురాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే తగ్గింపు జీవితములు కలిగి ఉండాలి. ఎప్పుడు తగ్గించుకుంటూనే ఉండాలి. మనం దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని ముందు హెచ్చించుకోవడానికి ఎంత మాత్రమును కూడా వీలు లేదు. మన జీవితాల్లో కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, వ్యాధులు, బాధలు, కరువులు, కాటకాలు, ఇదిగో విపత్తులు, తెగులు వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా నాలో ఏ లోటు ఉందో, నా కుటుంబంలో ఏ లోపం ఉందో, నాలో ఏ పొరపాటు ఉందో, నాలో ఏ విధమైనటువంటి నీకు ఇష్టము లేనటువంటిది ఏదైనా ఉంటే దయతో మమ్ములను
క్షమించు అని మనం ఏం చేసుకోవాలంటే పశ్చాత్తాపడాలన్నమాట. దేవుని సన్నిధిలో మనము తగ్గించుకోవడం అంటే ఊరిగా శారీరకంగా లొంగిపోవడం అనేది అర్థం కాదు. మన హృదయంలో ఉన్నటువంటి పొరపాట్లను మనము గుర్తించాలి. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని మనం గుర్తించాలి. ఏ ఆధ్యాత్మిక జీవితంలో నుంచి మనం దిగజారిపోయామో, ఏ ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిలో నుంచి, ఏ విశ్వాసంలో నుంచి, ఏ ప్రార్థనలో నుంచి, ఏ వాక్యములో నుంచి, ఏ పరిశుద్ధతను మన జీవితాల్లో మనము కోల్పోవడం బట్టి ఈ కష్టం వచ్చిందో, ఈ శ్రమ వచ్చిందో, ఈ వ్యాధి వచ్చిందో, ఈ బాధ వచ్చిందో, లేక ఈ యొక్క అనావృష్టి వచ్చిందో, మన ఆధ్యాత్మికమైన లేమిని మనం గుర్తించి, అవును ప్రభువా, నేను ప్రార్థన చేయకుండా బట్టే కదా నాకు ఈ కష్టం వచ్చింది, నా ఇంటిలో ప్రార్థన లేకపోవటం బట్టే కదా నాకు ఈ బాధ వచ్చింది, నా ఇంటిలో కుటుంబ ఆరాధన లేకే కదా నేను, నా కుటుంబం ఈ రోజు ఈ తెప్పలో బాధలు పడుతున్నాం, నా ఇంటిలో ఉపవాసము లేక నేను చేయలేకపోతున్నాను కదా, లేకపోతే నా ఇంటిలో నేను నీకు సరైన కానుకలు లేక సరైనటువంటి మరి అర్పణలు అర్పించకపోవటం బట్టి నేను ఆధ్యాత్మికంగా దరిద్రుడిని అయిపోయాను ప్రభా, ఆధ్యాత్మికంగా నేను పేదవాడిని అయిపోయాను నాయనాన్ని మన ఆధ్యాత్మికమైన లోపాన్ని మనం గుర్తించి నడుము కట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పకుండా మరలా దేవుడు మనం పోగొట్టుకున్న స్థితిలో నుంచి దేవుడు మనల్ని పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో ఏదైనా మనం ఊహించలేనిది జరిగినప్పుడు, మనము ఆశించినటువంటిది కాకుండా మరొకటి ఏదైనా జరిగినప్పుడు తప్పకుండా దేవుని సన్నిధి మోకరించి, నా ఇంట్లో నాలో ఏ లోపం ఉందో దయతో నన్ను క్షమించు ప్రభు, మీ ఆధ్యాత్మిక ఆ ధ్యాన స్థితిని మీరు గుర్తించాలి. అంతే తప్ప ఎవరో ఇది జరిగింది, ఎవరో దీని ఏదో అన్నారు, లేక ఫలానా వాళ్ళ వల్ల జరిగింది, నా భర్త వల్ల జరిగింది, నా భార్య వల్ల, ఇలాంటి వద్దు సాకులు ఎవరు పట్టుకోవాలి. అందుకే మీరు నెహెమ్యా గాని, ఎజ్రా గాని, ఎస్తేరు గాని, లేక మీరు మరి నాబాలు భార్య అబిగయీల్ లాంటి ప్రార్థనలు మీరు చదివితే వాళ్ళు ఏమంటారు తెలుసా? నాబాలు పాపం చేశాడు, దేవుని సేవకుడైన దావీదును తిరుగుబాటు చేస్తే నాబాలు భార్య ఏమని తెలుసా? యజమానుడైన దావీదా, ఈ తప్పు నాదని ఎంచి నన్ను క్షమించు అన్నది. అంటే తన భర్త పాపాన్ని ఎవరి మీద వేసుకున్నట్టు తన మీద వేసుకుని ప్రార్థించింది. అందుకనే గొప్ప ఉగ్రత నుంచి తన భర్తను ఏం చేసుకోగలిగిందంటే రక్షించుకోగలిగింది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎట్లా మీరు వెళ్ళండి, ఎట్లా కూడా ఏమన్నా మేము నీ ముందు పాపము చేసి ఉన్నాం. ఇంకొక మంచి మాట ఏంటంటే, ఇప్పుడు ఈరోజు ఆ టయానికి ఆ పాపను చేసి ఉండకపోవచ్చు. నీ ఇంట్లో పొరపాటు నీ కుమార్తె వల్లే జరిగిందో, నీ భర్త వల్లే జరిగిందో, లేక నీ కొడుకు వల్లే జరిగి ఉండొచ్చు. నువ్వు పరిశుద్ధురాలివే, ఆ పాపములో నీకు ఎంత మాత్రం కూడా సంబంధం లేదు. అయినా సరే నువ్వేమని ప్రార్థన చేయలేసా? నా కొడుకు తప్పుని నా తప్పుగా ఎంచున్నాను, మేము పాపం చేశాం అని ఎజ్రా ప్రార్థించాడు, నెహెమ్యా ప్రార్థించి వారి యొక్క ఆధ్యాత్మిక దరిద్రతను గుర్తించారు. వారి పొరపాట్లకు వారు సిగ్గుపడ్డారు. వారి పొరపాటు మీకు బాగా చదివాలంటే ఎజ్రా నెహెమ్యాలో కంటే అద్భుతమైన మాట చక్కగా ప్రార్థిస్తాడు. ఇంకా హ్యావ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఏమని ప్రార్థిస్తాడో మీరు చక్కగా 5వ వచనం అనుకుంటా. చూడండి, 5 కాకుండా కొంచెం కిందకు వస్తే రైట్ 6వ వచనంలో, నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షాన్ని నేను చేయు ప్రార్థనను నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుడు దోషమును నేను ఎవరుకున్నారు? ఎవరో చేసిన పాపాన్ని యొక్క శిక్షను ఎవరుకున్నారు చెప్పండి? నీకేమి నేను ఒప్పుకోవచ్చు. నా భార్య పాపం నేను ఒప్పుకోవాలి, నా పాపము నా భార్య ఒప్పుకోవాలి. నా పిల్లలకు తెలుసో తెలియకో ఏదో అవకాశంలో పడిపోయి కొన్ని లోక సంబంధమైన విషయాలు ఉంటే, అవును ప్రభా, నా కొడుకు తప్పును నా తప్పుగా నువ్వు ఎంచుము తండ్రి అని మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. 7వ వచనం అంటే నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించిందంటే తనను కూడా అందులో ఏం చేసుకున్నాడు చెప్పండి? ఏం చేసుకున్నాడు? తనను కూడా అందులో కలుపుకున్నాడు. నీ ఎదుట మేము అహస్యంగా ప్రవర్తించింది, నీ సేవకుడైన మోసే చేతులు నిర్మించిన ఆజ్ఞలైన కట్టడలైన విధులైన మేమన్నాడా నేనన్నాడు. అంటే అతను కూడా గైకొనలేదు అని
తన తప్పు. కాబట్టి ఈరోజు మన ఆధ్యాత్మిక దరిద్రతను గుర్తించాలి. మన కుటుంబాల్లో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, నాకు అన్ని ఉన్నా ఏం పర్వాలేదు అని అనుకుంటున్నా. కానీ నిజానికి అన్ని ఉన్నవాడు గొప్పవాడు కాదు. ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందాలి. ఆధ్యాత్మికంగా మన హృదయంలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, మన కుటుంబాల్లో ఆరాధన ఉండాలి. ఎవడైనా లోకంలో పేదవాడంటే దేవుడి బిడ్డలు ఖచ్చితంగా చెప్పగలరు, కోట్లాది రూపాయలు కలిగిన వాడు ధనవంతుడు లోకం అనుకుంటారు. కానీ ఆత్మీయ దృష్టిలో ఎవరు పేదవాడంటే వాక్యము లేనివాడే పేదవాడు, దేవుడు లేనివాడే ఒంటరివాడు. అది అంటాడు, నాకు వేరుగా ఉండి అని అర్థం ఏంటంటే, దేవుడు లేకుండా ఉన్నవాడు లోకంలో ఎవడు ఒంటరివాడు, వాడు పేదవాడు, వాడు దరిద్రుడు. కానీ దేవుడు కలిగి ఉన్నవాడు అన్ని ఉన్నవాడు. అందుకని సొలొమోను మొదటి మాట ఏమంటాడంటే, మీరు ఎప్పుడైనా మీ కుటుంబంలో, మీ యొక్క వ్యాపారాల్లో, మీ చదువుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ దైనందిన బతుకుల్లో మీరు ఒకవేళ ఓడిపోయిన వారుగా ఉంటే, మీరు ఒకవేళ ఏదైనా పోగొట్టుకుని నష్టపోయిన వారుగా ఉంటే, మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే మీ ఆధ్యాత్మికత భక్తిని మీరు ఏం చేసుకోవాలి, పరిశీలన. అందుకే దావీదు అంటాడు, దేవా నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించు. 3 విధాలుగా ప్రార్థన చేశాడు దావీదు. దేవా నన్ను పరిశీలించుము, పరిశోధించుము, పరీక్షించుము, నాలో ఏమైనా దోషము ఉన్నట్లే. అందుకే 51వ కీర్తన దావీదు పాపం చేసిన వెంటనే తన తప్పును గుర్తించి 51వ కీర్తన రచించాడు. దేవా నేను ఎదుట ఏం చేశాడు తెలుసా, పాపం చేశాను. అతను తప్పులు చెప్పలేదు దేవుని దగ్గర. అతడు వెనక చేసినటువంటి చరిత్ర గురించి, రికార్డుల గురించి దావీదు మాట్లాడాడు. ప్రభువా నేను నీ ఎదుట పాపము చేశాను కనుక దయచేసి నా పాపాన్ని క్షమించని తన ఆధ్యాత్మిక దరిద్రతను గుర్తించాడు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుడి సన్నిధిలో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు దేవుళ్ళు సమృద్ధి గలవారై ఉన్నారా లేదా? డబ్బులు సమృద్ధి గురించి నేను మాట్లాడతలేను, బట్టలో సమృద్ధి గురించి నేను దేవుని కృపను బట్టి మాకు బట్టకు లోటు లేదండి, దేవుని కృపను బట్టి మాకు తిండికి లోటు లేదండి, డబ్బుకు లోటు లేదని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ రోజు నేను అడుగుతున్నాను, అన్నిటికీ లోటు లేదు, కానీ మీ దగ్గర ఒకటి కొదవది ఏంటో తెలుసా? వాక్యము లేదు మీ ఇంట్లో. నువ్వు ఆధ్యాత్మికంగా దరిద్రుడిగా ఉన్నావు. అది ఒక ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, యేసుప్రభు నిన్ను వెంబడించాలని ఆశపడుతున్నానంటే అప్పుడు అన్నాడు, మరి నీకున్నటువంటి ఆ చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని నువ్వు వెంబడిస్తున్నావంటే అది నాకు చిన్నప్పటి నుంచే నేను వెంబడిస్తున్నానని చెప్పాను. అప్పుడు యేసుప్రభు మాట్లాడినాడు, నీకున్నదంతా అమ్మేసి వచ్చి నన్ను వెంబడించనగానే వాడు చాలా సంతాపపడి వెళ్ళిపోయినట్లు. అంటే నిజానికి వాడు పేదవాడు, లోకంలో డబ్బున్నవాడే, కానీ నిజానికి దేవుని ముందు అప్పుడు ప్రభు మాట, నీకు ఒకటి కొద్దువని కాదు, యు ఆర్ బ్యాక్ ఆఫ్ సంథింగ్. ఈరోజు ఆ ధనవంతుడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసము, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బు ఉంది, కానీ అవసరమైనది మాత్రం అతనికి లేదు. కాబట్టి అతను ఎవడు చేసా? వాడోడే, దరిద్రుడే. ఏమండి, ఈరోజు ఆధ్యాత్మికంగా నువ్వు ఎలా ఉన్నావు? ఆధ్యాత్మికంగా నువ్వు ధనవంతుడువా? ఆధ్యాత్మికంగా నువ్వు ధన సమృద్ధి కలిగిన వాడువా? ఆధ్యాత్మికంగా ప్రార్థనా పరుడువా? ఆధ్యాత్మికంగా నీ దగ్గర వాక్యం ఉందా? ఆధ్యాత్మికమైనటువంటి ధన సమృద్ధి కలిగిన జీవితం నీ కుటుంబంలో ఉందో లేదో గమనించుకోవాలి. ఆ మాట గురించి మాట్లాడుతున్నాడు. తమ్మును తాము తగ్గించుకోవడం అంటే నిజమే ప్రభా, నా ప్రార్థన లేకపోతే, నా భక్తి చేయకపోతే, నేను సరిగా నిన్ను ఆరాధించకపోవటం బట్టి నాకు ఈ స్థితి వచ్చింది అని మీ తప్పులు మీరు గుర్తించి, మీ భక్తి లోపాలు మిమ్మల్ని ఈరోజు సంస్కారం కూడా, ఈ సంస్కారం ప్రకారం ఏంటంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? అందుకే పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి. వాట్ ఈస్ నీడ్ ఇన్ మై లైఫ్, వాట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏది కొరత, భక్తిలో నేను ఎక్కడ పడిపోయాను, నా దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆత్మఫలం తీసుకోండి. ఆత్మఫలం ఏంటి? 9 కదా. ఆ 9 నీ దగ్గర కరెక్ట్ గా ఉన్నాయా? లేకపోతే ప్రార్థన చేయ, ప్రభా 9 నా దగ్గర 4 ఉన్నాయి, ఇంకో 4లో పడుతున్నాను తండ్రి. ఏమండి, నాకు 5 ఉన్నాయి, 6 ఆఖరికి 8 ఉన్నా సరే దేవుడు అంటాడు, నీకు ఒకటి ఏమైనది కొద్దువైనది. సంఘాన్ని గురించి అంటాడు, నువ్వు ప్రేమలో పడిపోయావు. ఆ సంఘం
దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం గొప్ప కార్యాలు చేసింది సంఘం. ప్రభు కొరకు త్యాగాలు చేసింది సంఘం. ప్రభు కొరకు ఎన్నో క్రియలు చేసింది. వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఇచ్చింది. ప్రభు కొరకు శ్రమ పడ్డారు. ప్రభు కొరకు ఎబ్బేసి సంఘం ప్రభు కొరకు త్యాగాలు చేసింది. ఎబ్బేసి పట్టణంలో విగ్రహారాధిక అందరిని చంపించేసింది సంఘం. విగ్రహారాధన లేకుండా చేసింది సంఘం. ప్రభు కొరకు తీటుగా ఏమండి ఈ సంఘం నిలబడ్డాది. కానీ ఆధ్యాత్మికంగా ఒకటి లోటు ఉందంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి ఏమిటా లోటు అంటే, సంఘమా నీ దగ్గర అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పేజీ సంఘం 2వ అధ్యాయంలో ఏమంటారు తెలుసు? 5వ వచనములో 4వ వచనములో అయినను చూడండి 3లో అయితే 3లో ఆ సంఘం యొక్క క్వాలిఫికేషన్స్, ఆ సంఘాన్ని పొగిడాడు. ఎంత గొప్పగా పొగిడాడంటే, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలాగే లేదా నువ్వు సంఘమా, నువ్వు సహనం కలిగిన సంఘం, నా నిమిత్తం బాధలు భరించావు, నా నిమిత్తం కష్టాలు పడ్డావు, నా నిమిత్తం ఎన్నో గొప్ప కార్యాలు చేసావు, వేలాది రూపాయలు డబ్బులు ఇచ్చావు, నా నిమిత్తం చీవాట్లు తిన్నావు, చెట్టు దెబ్బలు తిన్నావు, నా నిమిత్తం సిగ్గుపడ్డావు, అవమానించబడ్డావు, నా కొరకు నిందలు పడ్డా, నువ్వు దైవికంగా దీవించావు, నా కొరకు నువ్వు వాక్యం అంటే పడి తెచ్చిపోయే సంఘం, నువ్వు వాక్యం అంటే చెవి కోసుకునే సంఘం, ఆరాధన అంటే ఆశ కలిగిన సంఘం, నువ్వు దేవుడు స్తుతించడంలో కనపరచడంలో నీకంటే మరొక ఎవడు లేడు. అయితే సంఘమా, యూ హ్యావ్ ఏ మిస్టేక్, యూ హ్యావ్ ల్యాక్ ఆఫ్ సంథింగ్. నీకు ఒకటి కొదువు ఉంది. ఏంటో తెలుసా? అయినను నీ మీద నేను ఒక తప్పు మోపవలసినది. ఏంటో తెలుసది? నీవున్న మొదటి ప్రేమను నువ్వు ఫస్ట్ లవ్. ఇదండి ఆధ్యాత్మిక దరిద్రత అంటే. ఆధ్యాత్మికంగా పేదవాడు అంటే ఎవరు కాదు, నీ లోకంలో డబ్బు ఉన్నవాడు, లేకపోతే బట్టలు ఉన్నవాడు, బంగారం ఉన్నవాడు, ధనవంతుడు అనుకుంటారు లోకం. కానీ ప్రభు ఏ దృష్టితో చూస్తున్నాడంటే, ఇదిగో తమ్ముడు తాము ఏం చేసుకోవాలంట? తగ్గించుకోవాలంటే నీ ఇంట్లో ఎక్కడ ఉందో కొరత. ఏమండి, నీ కుటుంబంలో ఇంకా ఎంత ఎదగాలి భక్తిలో ఆలోచన చేసుకోండి. నీ భక్తులు ఎంత బలపడాలో ఆలోచన చేసుకోండి. నీ విశ్వాసంలో ఎంత బలపడాలి, ఎంత 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 ఎత్తుకి ఎదగాలో ఆలోచన చేసి, అవును ఫలానా ఏరియాలో ఫలానా స్పాట్ లో నేను పడిపోతున్నాను కనుక నా తప్పులు క్షమించని నువ్వు తగ్గించుకుని ప్రార్థిస్తే మళ్ళా నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రంగా నీ తప్పులు ఒప్పుకుందా దేవుడు. సంస్కారం రోజున గత 4-5 నెలలుగా దేవుని మందిరానికి అరకొరగా మందిరానికి వచ్చావు. చాలని ఆరాధన చేసుకుంటూ వచ్చావు. ఏది ఏమైనప్పటికీ నువ్వు చల్లారిపోయే విశ్వాసం అయితే మరలా తిరిగి రోజు నా మాటల ద్వారా మీరు రేపబడాలి, నా మాటల ద్వారా మీరు బలపడాలి, నా మాటల ద్వారా మీరు ప్రోత్సహించబడాలి. సొలొమోను అంటున్నాడు, నా పేరు పెట్టబడి నా ప్రజలు మొదటగా ఏం చేయాలంట? తమ్మును తాము తగ్గించుకోవాలి. రెండవది ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? ప్రార్థన అంటే దేవుని బిడ్డలారా పరలోకము భూలోకానికి దిగి రావాలి. అది ప్రార్థన. ద హెవెన్ హ్యాస్ టు కమ్ డౌన్. ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే పరలోకపు పునాది ఏమవ్వాలండి? కదిలిపో. అందుకంటాడు, ఇదిగో నా కంఠ ధ్వని చేత పరలోకపు గడప కమ్ములు కదులుచున్నవి. మన ప్రార్థన పరలోకాన్ని కుదిపేయాలి. మన ప్రార్థన పరలోకాన్ని దిగివచ్చేలాగా చేయాలి. మన ప్రార్థన అలా ఉండాలి. మన ప్రార్థన చేస్తే ప్రియులారా మన దరిద్రత పోవాలి. మన ప్రార్థన చేస్తే మన దేశము స్వస్థపరచబడాలి. మన ప్రార్థన చేస్తే మన కుటుంబాలు బాగుపడాలి. మన ప్రార్థన చేస్తే మన బిడ్డల బతుకులు తీర్చిదిద్దాలి. మన ప్రార్థన చేస్తే మన బిడ్డల భవిష్యత్తులు ఎవరి పూల పాన్పుగా మనం మార్చి, అది ప్రార్థన. అలాంటి ప్రార్థన మనము చేయాలి. ఆ ప్రార్థన చేయాలంటే దేవుని బిడ్డలారా మనం పూర్తిగా ఎవరి మీద ఆధారపడాలంటే దేవునిపైనే మనం ఆధారపడాలి. దేవుడు దిగి వచ్చే వరకు ప్రార్థన చేయాలి. అది ప్రార్థన అంటే. ఏదో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసేసి 5 నిమిషాలు ప్రార్థన చేసేసి దేవుడు చేస్తాండే అని వదిలేడు కాదు, దాని అంతో పొత్తులు తేల్చేయాలి. దేవుని శక్తి భూమి మీద కనబడలేక చేయాలి ప్రార్థన అంటే. ఏ ప్రజల ముందైతే నువ్వు అవమానించబడ్డావో, నిందించబడ్డావో, ఏ ప్రజల ముందైతే నువ్వు బాధించబడ్డావో, ఏడ్పించబడ్డావో, దుఃఖించబడ్డి నవ్వులు పాలైపోయావో, మరలా అదే ప్రజల ముందు తలెత్తుకుని తిరిగేలాగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అది ప్రార్థన. పరలోకము భూమి మీదకి దింపాలండి ప్రార్థన.
భక్తులు చాలా మంది పరలోకాన్ని భూమి మీదకి దింపేశారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రార్థన చేసి అగ్ని కుండంలోకి వెళ్లే లోపు పరలోకములో ఉండవలసిన దేవుడు ఎక్కడికి వచ్చేసాడు? భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు ప్రార్థన చేస్తే రాజాజ్ఞ మార్చబడిపోయింది, పరలోకం దిగి వచ్చినట్లుగా ఉందట. యాకోబు ప్రార్థన చేస్తే పరలోకము దిగొచ్చింది కిందకి. దేవుడు పెడతారా ఆ స్థలానికి యాకోబు బేతేల్ అని పేరు పెట్టాడు. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉంది? అప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది, అప్పుడే నీ రోగాలు పోతాయి, అప్పుడే నీ ఇంట్లో ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రాలు పోతాయి, కొన్ని సంవత్సరాలు నీ కుటుంబాన్ని ఏడిపిస్తున్నటువంటి శాపాలు విరగొట్టబడాలంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో పరలోకము దిగి వచ్చేలాగా మీరు ప్రార్థన చెయ్యాలని ప్రభు పేరట. ప్రార్థన అంటే దేవునినే నమ్ముకోవడం. ఇక ప్రార్థన అంటే ఎవరిని నమ్ముకోవడం కాదు. ఇక ప్రార్థన అంటే ఎవరు నమ్మడం? ఇక దేవుడే నాకు దిక్కు అని ఆయన పాదాల మీద పడిపోయి, మా దగ్గర ఎన్నైనా ఉండొచ్చు. అందుకే దావీదు మాట్లాడతాడు 41వ కీర్తన అనుకుంటే ఒక మాట చూపిస్తాడు. దావీదు ఏమని ప్రార్థిస్తాడు? 44వ కీర్తన 5-6 వచనాలు అంటాడు, నీ వలన మా విరోధులు నడిచివేయదు. చూసారా? నీ నామము వలననే, చూడమాట, నీ నామము వలననే మా మీదికి లేచువారు మేము తృప్తి వేయదు. నేను నా ఇంటిని నమ్ముకొను, నా కత్తి నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతి నుండి మమ్మల్ని రక్షించు వాడవు నీవే. దేవునికి మహిమ కలుగునుగా. ఒక రాజు ఇంటిని నమ్ముకోవాలి దానికి వెళ్ళినప్పుడు, ఒక రాజు కత్తి నమ్ముకోవాలి దానికి వెళ్ళినప్పుడు, కత్తికి పదునుందా లేదా, కత్తికి సరైనటువంటి షార్ప్నెస్ ఉందా లేదా, ఆ కత్తి ఎంత పొడుగుంది, ఎంత బలంగా ఉంది, అది సరైన ఉందా లేదా, అది పనిచేస్తుందా లేదా అని రాజు కత్తిని పరీక్షించాలి. వింటి బాణాలు ఉన్నాయా లేదా, వింటి నార సరిగా ఉందా లేదా, ఆ బాణం సరిగా ఉందా, విల్లు సరిగా ఉందా లేదా, అది టైట్ చేయాలా లూజ్ చేయాలా ఆలోచించవలసినటువంటి ఈ రాజు ఏమంటున్నాడు? నేను నా వింటిని నమ్ముకొనను. ఉండాలి, విల్లున్నాయి, ఉండాలంటే డబ్బు ఉండాలి, బంగారం ఉండాలి, ఇల్లు ఉండాలి, కుటుంబం ఉండాలి, ఉద్యోగం ఉండాలి, వ్యాపారం ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, ఎవరి బంధువులు ఉండాలి, అన్నదమ్ములు ఉండాలి, అక్క చెల్లెలు ఉండాలి, తల్లి తండ్రి భర్త భార్య పిల్లలు ఉండాలి. కానీ వీటిని కాదు నేను నమ్ముకునేది. ఎవరు నమ్ముకుంటారు తెలుసా? నిన్నే నమ్ముకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును. అందుకంటున్నాడు, నా వీటిని నమ్ముకోను, నా కత్తియు నన్ను రక్షింప, నా కత్తి నన్ను రక్షింప. ప్రార్థన అంటే వీటిని కాదు మనం నమ్ముకునేది. వీటికంటూ లిమిటేషన్స్ ఉంటాయి, వీటికి కొంతకాలం పనిచేసే శక్తి ఉంటుంది. కానీ మనం నమ్ముకోవాల్సింది ఎవరినంటే దేవుణ్ణి మనము నమ్ముకోవాలి. అందుకే తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి ఆయన ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు. ఈరోజు వాక్యం బిడ్డలారా, నీ కుటుంబ పరిస్థితులు తారుమారైపోతున్నట్లయితే, నీ బిడ్డల పరిస్థితులు అస్తవ్యస్తంగా గందరగోళంగా నీ కుటుంబం ఈరోజు ఉన్నట్లయితే, నీ కుటుంబము సరైనటువంటి క్రమములు లేకపోతే, దైవజనులుగా చెప్తున్నాను, పరలోకములో ఉన్న దేవుడు భూమి మీద దిగి వచ్చి వాటిని అక్కడ చక్కబెట్టి మళ్ళా పైకి వెళ్ళేదాకా నువ్వేం చేయడం మానవాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేయడం మానవాడు. నీ కుటుంబ పరిస్థితిని గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నీ కుటుంబంలో గృహం లేదా మోకరించు. మళ్ళా ఇల్లు కట్టబడి మళ్ళా గృహ ప్రవేశం జరిగే వరకు డోంట్ స్టాప్ ద ప్రేయర్. దేవుడు ఆ స్థలాన్ని దీవించాలి, అక్కడ ఉన్న ప్రతి పరిస్థితిని మార్చాలి. నీ కొడుకు ఉద్యోగం లేదా, నీ పెళ్లి విషయంలో ఆటంకం ఉంటుందా, నీ కుటుంబ విషయంలో ఏమైనా తగాదాలు ఉన్నాయా, కొట్లాట్లు ఉన్నాయా, గొడవలు ఉన్నాయా, ఏమైనా అడ్డులు ఆటంకాలు పెట్టేవారు ఎవరైనా ఉన్నట్లయితే, నీ చదువులో నీ ఫ్యూచర్ కి అడ్డుగా వచ్చేవి ఏమైనా ఉంటే ప్రార్థన చేయి. దేవుడు విడలారా, ప్రతి అడ్డు వచ్చి వైర్యమును దేవుడు తొలగించునుగా. 40 సంవత్సరాల ఇశ్రాయేలీయులు గమనించాడు, చెప్పి ముందుకు వెళ్తున్న 40 సంవత్సరాల ఇశ్రాయేలీయులు అరణ్యములో వెళ్తున్నప్పుడు కత్తులు పట్టుకుని వెళ్ళారా? చెప్పాలి మీరందరూ. బాణాలు పట్టుకుని వెళ్ళారండి. ఎందుకైనా మంచిది లేని మోసే ఏమైనా 1,00,000 కత్తులు 1,00,000 బాణాలు చేయించాడా? ఏమట్టుకుని వెళ్ళారు వాళ్ళు? యుద్ధము అంతే. పగలు మేఘస్తంభంగా ఉంటాడు, రాత్రులు మరి బయలుదేరుతున్నాం కదా అని మనకులాగా ఎవరికి మనం వెళ్ళేది కొన్ని చోట్లకు మనం వెళ్తూ ఉంటాం. వెళ్ళేటప్పుడు పర్సనల్ డబ్బులు ఉన్నాయా లేదా, డబ్బులు తీసుకున్నారా లేదా అంట. కొంచెం దూర ప్రయాణాలకు వెళ్తే చపాతీలు చేసుకున్నామా, మరి 3 రోజులకి సరిపడే రైస్ అయితే ఇయ్యాలి, రేపు చపాతీలు
మరి గుడ్లో 50 ఎన్నో ఉడకబెట్టుకొని ఏమండి ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఎంత బాగా నాకు అప్పుడప్పుడు విచిత్రం ఏంటంటే దేవుడు పెట్టారా గౌరీపట్నం అని వెళ్తారు కొంతమంది కొన్ని చోట్ల. అసలు మీరు దగ్గర పర్లేదు దేవుడికి స్తోత్రం కదా వెళ్ళకూడదు కానీ వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తారు మీరు తెలుసా? ఎందుకు వెళ్తారు చెప్పండి గౌరీపట్నం? ప్రభా గత సంవత్సరం నా భర్తకు బాగలేదు. ప్రభా మరి అమ్మగా గత సంవత్సరం నా భర్తకు బాగలేదు, మొక్కుకోవడానికి వచ్చాను కాబట్టి నా భర్త ఈ సంవత్సరానికి బాగున్నాడని నువ్వేం చేయాలో మొక్కుకుని ఆ 1000 రూపాయలు 2000 రూపాయలు పాలకి ఇచ్చి వచ్చారు. అది కాదు, ఒక 5 కేజీలు కోడి మాసం వండుకుని ఒక 2-3 కేజీలు పులావ ప్యాకెట్లు వండుకుని మీరు దేవుడు స్తుతించడానికి వెళ్తున్నారా? నాకు చాలా బాధ అయిపోతుంది. అక్కడికి వెళ్ళేది తిరగడానికి. అక్కడికి వెళ్ళిన అత్తగా 12 అయిపోగా మొక్కులేదు తీసుకోవడం ముందు తినేసి వెళ్తున్నప్పుడు ఒక 50 ఇడ్లీలు, ఒక 50 గారెలు, 2-3 చట్నీలు వండుకుని వెళ్ళి అత్తగా తినేసేసి అసలు మీరు కృతజ్ఞత వెళ్తున్నారా? కృతజ్ఞత ఏమండి మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోవడానికి వెళ్తున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. వెళ్ళడం తప్పన్నా వెళ్ళండి, కానీ ఏం చేయాలా? వెళ్ళి ప్రభా కొన్ని సంవత్సరం నాకు కొడుకు ఉద్యోగం రాలేదు, సంవత్సరం ఉద్యోగం ఇచ్చా మరి అమ్మని కొందరాలని ఆవిడ ఏదో 1000-2000 పాలకేసి నీకు నిజంగా భక్తి ఉంటే ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాను. మీరు వైజాగ్ వెళ్తారు వెళ్ళండి, లేకపోతే గోందలు వెళ్తారు వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారు వెళ్ళండి, నో ప్రాబ్లం. మీరు తినడానికి మీరు బట్టి వెళ్తున్నారు. కానీ మీకు నిజంగా ప్రాముఖ్యత వండుకుని అక్కడ కొంతమంది ఎవరున్నారు? పేదలు ఉన్నారు. అలాగే పంచిపెట్టండి. కొన్ని సంవత్సరం నా కొడుకు ఉద్యోగం లేదా ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి ఇది కానీ తల ఒకరికి బిర్యానీ ప్యాకెట్ పంచిపెట్టండి. అది దేవునికి కృతజ్ఞత, దేవునికి స్తోత్రం చెప్పాలి. అంతే తప్ప మన భక్తి ఎలా ఉందంటే దేవుడు పెట్టారా ఏమి తిందుము ఏమి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మీకు కావాలి మొక్కోండి. ఎలా మొక్కోండి? కింద నుంచి ఆఖరి పెట్టు దాకా నేను మోకాళ్ళ మీద వస్తానని మొక్కోండి. అలాంటి మొక్కులు మొక్కుకోరు. గౌరీ పక్కన వెళ్తాడు, వస్తావా? నేను వస్తాను, మా ఇద్దరం కలిపి. ఎంతమంది వస్తారు? 10 మంది వస్తారు. మరి ఏం చేస్తాం? అది క్యాటరింగ్ ఇచ్చేద్దాం. మేక మాసం కూర, శాప ఏంటి, చికెన్ జాయింట్లు, పొద్దు చిక్కులకి మధ్యలో కొవ్వు దాటమని తినేస్తారు చికెన్. మీరు వెళ్తుంది దేవుని దగ్గర తింటారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అలా వెళ్ళకండి. సార్ వెళ్తే ఎలా మొక్కుకుని వెళ్ళండి, అప్పుడు తెలుస్తుంది బండారం ఏంటో. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ప్రార్థన అంటే ఎలా ఉండాలంటే ఏదైనా తొండుకున్నాను తినేయడం కాదు. ప్రార్థన అంటే అందుకన్నా నీతి కొరకు ఆకలి తప్పికలు గల వారు ధన్యులు, పరలోక రాజ్యం వారికి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుడు పాదాలు పట్టుకుని పట్టేసుకున్నాను గట్టిగా, ప్రభా నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను పరలోకంలో దేవుడు దిగొచ్చిన తర్వాత ఖాళీగా ఉంచకూడదు. దేవుడు అడగాలి, అడగవలసినవన్నీ అడిగేయాలి. పరలోకంలో దేవుడు దిగొచ్చాడు, 2 కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు పాపం వచ్చి కన్నా సరే యాకోబు దేవుడిని వదలలేదు, దీవించాడు. తెల్లవారిందా కనిపించి రాత్రి అంతా అలా కనిపించవచ్చు. రాత్రి అంతా అలా ఉంటే మా 10 నిమిషాలు ప్రార్థన చేసి ఉపవాసం ఏమండి నిమ్మకాయ పోతున్నాం. ఎంత తక్కువ మళ్ళీ ఏమో నిమ్మకాయ నీళ్ళు అందరినీ తగ్గట్టు. మళ్ళీ 1 మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ నీరసం పెడుతుంది. పాలు కలిపావు కదా, బూస్ట్ చేసి ఆలోచిస్తాం అది తాగట్టు. మళ్ళీ 3 గంటలకు మళ్ళీ వచ్చేందుకు 10 మినిట్ పెడతాను. కొంచెం దోశ 70 అప్పుడు అదేంటి? నేను ఒక్కసారి ప్రార్థనలోకి వెళ్తే మళ్ళీ ఎప్పుడు దాకా రాకూడదంటే పరలోకంలో దేవుడు భూమి మీద దిగొచ్చి నేను దర్శించే వరకు దేవునికి స్తోత్రం చెప్పాలి. అది ప్రార్థన, అది భక్తి ప్రార్థన. అందుకని మా అన్న 3.5 సంవత్సరాలు ప్రతి ఏట వెళ్ళింది. ఎక్కడికి వెళ్తుంది తెలుసా? అన్న కూడా అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి? గోరిపట్నం లాంటి ట్రిప్పే, అన్న ట్రిప్ కూడా. ప్రతి సంవత్సరం ఏటా వారు పని ఏంటంటే ఇస్రాయిల్ అక్కడికి వెళ్ళడం, ఒక మేకలు కొనుక్కోవడం, ఒక 5,000-10,000 మేకలు దాన్ని యాజకుడికి ఇవ్వడం, యాజకుడు దాన్ని చక్కగా శుభ్రం చేసేది. శుభ్రం చేసేది ఏం చేస్తారు? దేవుడికి అర్పించవలసింది కొన్ని దేవుడికి అర్పించేది, మిగిలిన ఇచ్చేస్తారు. వీళ్ళు కిందకు వచ్చేది పండ కింద పని చక్కగా దమ్ బిర్యానీ చేసి తినేసి ప్రభు బొమ్మలు చెప్పి నడుచుకుంటూ వచ్చారు. 3.5 సంవత్సరాలు వెళ్ళేది కానీ ఏ రోజు ఆమె సంతోషించారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దాకా సంతోషించలేదు తెలుసండి ఆవిడ? తన గర్భము పండేదాకా. చప్పట్లు కొట్టి ప్రభు తన గర్భము పండే వరకు ఏ రోజు కూడా తన భర్తతో కానీ, తన తోటి కోడలతో కానీ, తన ఊరి వారితో కానీ ఆ శిలోహ మందిరం కింద ఆనందించలేదు. ఒకనొక దినం వచ్చింది, పరలోకంలో దేవుడు భూమి మీద దిగి వచ్చాడు. అన్నా ఎందుకు ఏడుస్తుందా? ఇదయ్యా నా పరిస్థితి. నెక్స్ట్ ఇయర్ మరుసటి సంవత్సరానికి నీ కౌగిట్లో బిడ్డ ఉండునుగా. అప్పుడు కిందకి వెళ్ళి సంతోషిస్తుంది. అది ప్రార్థన. ప్రార్థన అంటే లోకంలో ఉన్న వాటిని నమ్ముకోవడం. ఎవరు నమ్ముకోవాలి? మనం దేవుడిని నమ్ముకోవాలి. అందుకని సొలొమోను అంటున్నాడు, మీ దేవుడు మీ ప్రార్థన వినాలంటే మీ దేవుడు
మీ బ్రతుకులు మార్చాలంటే, మీ దేవుడు మీ పరిస్థితులు మారాలంటే మీరు చేయవలసింది మొదటగా తమ్మును తాము తగ్గించుకోండి. రెండోది ఏం చేయండి? ప్రార్థన. అంటే పరలోకం భూమి మీద. సొలొమోను ప్రార్థన భూమి మీద, యాకోబు ప్రార్థన, అబ్రాహాము ప్రార్థన, ఇస్సాకు ప్రార్థన, ఎస్తేరు ప్రార్థన, యేసు ప్రభువు ప్రార్థన, ఎవరి భక్తులు శిష్యులు చేసిన ప్రార్థనలకు పరలోక గడప కొమ్ములు పునాదులు కదిలిపోగా దేవుడు దిగి వచ్చి వాళ్ళకి ఏంటిన కుమారుడా ఏం కావాలి నీకు అని అడిగేలాగా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలు మన దేశంలో జరుగులుగా. ఇంకా పోవడలేదంటే కొంచెం ప్రార్థనలో సలగిన పడ్డాయేమో. లెట్స్ స్టార్ట్ ద ప్రేయర్. మళ్ళా గట్టిగా ప్రార్థించండి, పట్టుదలగా ప్రార్థించండి. ఎందుకు నా కుటుంబంలో మళ్ళీ ఈ లోపాలు, ఈ పరిస్థితులు, ఈ యొక్క కొరతలు కొద్దులు ఏర్పడుతున్నాయి ప్రభు? ఎందుకు కలిగి వచ్చిన కుటుంబంలో ఎందుకు శాంతి లేదు, సమాధానం లేదు, ఎందుకు వచ్చిందని మళ్ళా మీరు పట్టుదల కలిగి మళ్ళా దేవుని సన్నిధిలో కూర్చుంటే పరలోకంలో దేవుడు పరలోకంలో ఉండిపోవడం కిందకు వచ్చి తన బిడ్డలకి ఏం చేస్తారంటే సహాయం. అది రెండవ అనుభవం. మూడవ అనుభవం నన్ను వెదకి. ఏంటంటే మూడవది ఏంటంటే దేవుని ప్రజలు దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవుని కొరకు వెతకాలి. వెతుక దేవుడు దొరికేవాడై ఉన్నాడు. అందుకని సొలొమోను అంటాడు, నీ దేవుడైన యెహోవా నీకు దొరుకుతాడు, నీవు దొరుకుతాడు. కానీ నువ్వేం చేయాలా? దేవుని పూర్ణ హృదయంతో దేవుని వైపు, దేవుని సన్నిధి కొరకు వెతకాలి. పరితపించాలన్నాడు మాట. దేవుని సన్నిధి కొరకు ఏం చేయాలి? మనం పరితపించాలి. తపస్సు. ఎవరి దేవుని సన్నిధి కొరకు పరితపించాలండి. దేవుని సన్నిధి కొరకు పరితపించాలి. నీవుగా విపత్తు నుండి ఎలాగూ తప్పించుకునేటకు ప్రయత్నించరాదు. వెనకాలి, దేవుణ్ణి వెనకాలి. అందుకని దేవుణ్ణి వెతుకు వారందరికీ దేవుడు దొరుకుతాడు. మొదటి దినవృత్తాంతములు 22:18 చదువుతారు. 2వ దినవృత్తాంతం 17 చదవండి. దేవుడు వెతికితే దొరికే ఆశీర్వాదాలు. 2వ దినవృత్తాంతములు 17 ఇలాగ ప్రమాణం చేసిన తరువాత యోధా వారందరూ సంతోషించి వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండెను గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగ చేయును గాక. దేవునితో సహవాసం కలిగి దేవుని వెతుకు వారికి దొరికే మొదటి లాభం ఏంటో తెలుసా అండి? నెమ్మది. ఈరోజు ప్రపంచంలో ఏమిటో తెలుసా? నెమ్మది లేదు. చుట్టూ ఉన్న దేశస్తులతో, చుట్టూ ఉన్న ప్రజలతో నెమ్మది లేదు కనుక నీకు నెమ్మది ఎందుకు పోయిందో తెలుసా? నువ్వు ఎవరిని వెతుకుతలేదు? దేవుణ్ణి వెతుకుతావు. నువ్వు డబ్బులు వెతకడం ఇష్టపడుతున్నావు, లోకంలో వాటిని వెతుకుతున్నా, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములు వెతకడం కాదు. మీరు వెతకవలసింది ఎవరినో తెలుసా? దేవుడిని పూర్ణ హృదయంతో వెతకండి, పూర్ణ మనసుతో వెతకండి. దట్ గాడ్ విల్ గివ్ ద పీస్ ఆఫ్ మైండ్, ద పీస్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఈ ప్రస్తుత కాలంలో పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టుకున్నాము. పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఎక్కడ చూసినా ప్రజలు అనేక రీతులుగా మరణిస్తున్నారు, వ్యాధులు పాలైపోతున్నారు, బాధలు పాలైపోతున్నారు. అనేక మంది దేవుని సన్నిధిలో నుంచి దూరం అవుతున్నారు. కనుక ఈ పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే మనం ఎవరిని అడగాలి? చెప్పండి, ఎవరిని అడగాలి? చెప్పాలి. దేవుని మనము వెతికేవారు. మొదటి దినవృత్తాంతం 16:10 చదివితే, మొదటి దినవృత్తాంతం 16:10 మరొక ఆశీర్వాదం చెప్పి నేను ముగిస్తాను. 16 ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగా. 2 చేతులు వాక్యత దేవునికి స్తోత్రం. యెహోవాను వెతుకువారు ఎలా ఉండాలంట? హృదయమునందు సంతోషిస్తారు. ఎవరిని వెతికితే దేవుని వెతకాలి. కానీ నీ పూర్ణ హృదయము ఎవరిని వెతకాలంటే నువ్వు వెతుకు వారికి దొరుకు. మొదటి ఆశీర్వాదం నెమ్మది. వెతుకు వారికి దొరుకు. రెండవ ఆశీర్వాదం ఏమిటంటే ఆ హృదయమందు సంతోషం. ఈరోజు నీ కుటుంబంలో ఒక సంతోషం పోగొట్టుకుంటే, ఈరోజు నీ కుటుంబంలో ఆనందాన్ని పోగొట్టుకుంటే, ఈరోజు నీ కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే పిల్లరా మనం దేవుణ్ణి వెతుకుతాం. ఎబ్రీ పత్రిక 11:6 ఎబ్రీ గంధకర్త మాట్లాడుతూ అంటాడు. ఎబ్రీ పత్రిక 11:6 చదవాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారందరికీ ఫలము దయచేయువాడని నమ్మవు. నామే చెప్పండి అందరూ కూడా. ఎవరు వెతుకు వారికి?
దేవుణ్ణి వెతుకు వారికి ఏం చేస్తాడంట? ఫలము ఫలము ఫలము. బైబిల్ అంతా చదవండి. ఆయన దగ్గరకు వచ్చిన భక్తులందరికీ దేవుడు ఏమిచ్చాడు? అన్న ఒక ఫలం కొరకు వచ్చింది, చక్కటి ఫలాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడిని వెతికింది 3.5 సంవత్సరాలు. ప్రభువా నాకు కనపడు, నాకు మాట్లాడుతుంది. దేవ కనపడము, దేవ నాతో మాట్లాడము, దేవ కనపడము నాయన. లార్డ్ షో యువర్ దేవాను కనపడు, నువ్వు మాట్లాడాయి. నా భర్త కదా మాట్లాడేది, నా తోటగారు మాట్లాడకుండా పర్లేదయ్యా, నా ఊరు వారు మాట్లాడకుండా పర్లేదు. లార్డ్ విజిట్ మీ, ప్లీజ్ విజిట్ మీ అని అన్న 3 సంవత్సరాలు. విజిట్ మీ లార్డ్, విజిట్ మీ లార్డ్, ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ యు. నీ కొరకు వెతుకుతున్నారు, ఎక్కడ దొరుకుతాడు దేవుడు అని వెతికింది దేవుడు. 3.5 సంవత్సరాల తర్వాత దొరికిన దేవుడు తన 3.5 సంవత్సరాల కిందటి నుంచి బాధపడుతున్న బాధనంతా దరిద్రాన్ని దేవుడు తీసివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒక్క మాట చాలండి, దేవుని మాట. నీ దరిద్రం పోతుంది, నీ యొక్క పేదరికం పోతుంది, నీ నిందలు తొలగించబడతాయి, నీ అవమానాలు తొలగించబడతాయి, నీలో ఉన్నటువంటి ప్రతి లోపాలను దేవుడు ఒక్క మాట. ఒకడు గుడ్డోడు, మత్తయి, మార్కు, లూకా, యోహాను చదవండి. లోపాలలో ఎంతమంది వచ్చారో దేవుని దగ్గరికి. లోపాలలో గుడ్డోడు, కుంటోడు, అవుటోడు, చెవిటోడు, ఏమండి మోగోడు, ఈ లోపాలు పట్టుకుని వచ్చారు ప్రభు. ఇప్పుడు దాకా తెలుసా, ఆయన మాట్లాడే వరకు దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. అతని కొరకు ఎదురు చూశారు, యేసు కొరకు ఎదురు చూశారు. కుష్ఠరోగులు యేసు కొరకు ఎదురు చూశారు, వెతికారు. యేసు ఎక్కడా, యేసు ఎక్కడా, యేసు ఎక్కడా. యేసును చూడాలని కొండల్లోకి వచ్చారు, అరణ్యంలోకి వచ్చారు, ఎడారిలో తిరిగారు. ఆయన ఏ ఇంట్లో ఉంటే ఇంటికి పరుగు నడవలేకపోయినా ఎలాగే వెళ్ళారు. ఫైనల్లీ దే ఫౌండ్ జీసస్. వారు యేసును కనుగొన్నారు. వారి లోపాలన్నీ దేవుడు చెప్పాలందరూ కూడా. యేసును కనుగొన్న వారి లోపాలని ఏం చేయమంటాయి? తొలగిపోయి మళ్ళా వారు గంతులు వేసుకుంటూ, నాట్యం ఆడుకుంటూ సంతోషంగా ఎదుగుదామా దేవుణ్ణి? గత 2, 3, 4, 5 నెలలు దేవునికి దూరం అయిపోయాం కదా. ఇప్పుడు నుంచి ఆయన లెట్స్ సర్చ్ ద లార్డ్. గూగుల్లోకి వెళ్ళి ఎన్నెన్నో వెతుకుతూ ఉంటారు. ఐఎమ్ ఆస్కింగ్ మై డియర్ ఫ్రెండ్స్, సర్చ్ గాడ్. దొరికేది దేవుని మందిరం, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. యూ విల్ ఫైండ్ జీసస్. యేసును కనుగొన్న ప్రతి ఒక్కరు సంతోషపడుతుంటారు. ఫలము దయచేయవాడనని వెతుకు వారికి దేవుడు ఈరోజు ఏ ఫలం కావాలి. ముగిస్తున్నాను. ఆఖరిగా చెడు మార్గంలో ఏం చేయాలి? మీరు విడిచిపెట్టండి. ఏదైనా చెడుకుంటే వదిలేయండి, ఏదైనా పాపిస్తూ పనుంటే విడిచిపెట్టండి. దెన్ యూ విల్ గెట్ ద బ్యూటిఫుల్. ఒకవేళ చెడు ఉంటే ఏంటంటే మాస్టర్ గారు అంటే చెడుకున్నా కూడా ఫలం వస్తుంది. కానీ ఆ ఫలం ఏ ఫలం? కుళ్ళిపోయిన ఫలం. అర్థమవుతుంది? ఆ ఫలం ఏ ఫలం చెప్పండి? కుళ్ళిపోయిన ఫలం. ఆ చేతికి ఒకవేళ చెట్టుకి పురుగు కట్టింది అనుకోండి, అప్పుడు పండు కాస్తాయి కాయ. ముగిస్తున్నాం. ఆ పురుగు పట్టిన చెట్టుకి కూడా పండు కాస్తాయి. ఆ డాక్టర్ గారు ఏమండి మీకు ఎంత తెలిసి కాస్తాయి కాయ. కానీ ఏ పళ్ళు? మచ్చున్న మామిడికాయలు వస్తాయి. అప్పుడు దాని విలువ ఉంటుందో విలువ తగ్గిపోతుంది. అందుకని ఏం చేయాలా? ఆ చెడికి ఎక్కడ దానికి సరైన మందు కొడితే చెప్పాలి. అప్పుడు ఆ పండు వాల్యూ ఏమవుతుందో చెప్పాలి మీరు అందరూ కూడా. పుచ్చిపోయిన వంకాయనే మీరు ముట్టుకోలేనప్పుడు నీ పుచ్చిపోయిన ఫలం ఎవరికి కావాలయ్యా? పుచ్చిపోయావు. మనిషి ఉన్నా కానీ ఏమైపోయావు? పుచ్చిపోయిన ఫలాలతో బతుకుతున్నారు. ఆ పుచ్చిపోయిన ఫలం భర్తకి ఇష్టమా, పిల్లలకి ఇష్టమా, కుటుంబానికి ఇష్టమా, భార్యకి ఇష్టమా? మరి ఆ ఫలం నాలో ఉండకుండా ఉండాలంటే ఆ లోపం ఎక్కడ ఉంది? ఏం చేయలేను? వ్యక్తిగత చెడుని ఆ కుళ్ళిపోయిన దాన్ని తీసేసి ప్రభు నన్ను వాడుకేసంటే ఆ కుళ్ళిపోయిన స్థలాన్ని దేవుడు తను చేయబట్టి కుంటోడు ముట్టుకున్నాడు. అలా కుష్ఠరోగి ఒళ్ళంతా కుళ్ళిపోయింది. మార్కు సువార్తలో మీరు జనపడం జరుగుతుంది. నీకు ఇష్టమైతే నన్ను అంటే ఆడు ఎవరికి చెప్పండి కదా, ఆడు ఎవరికి? నోబడీ లైక్స్ హిమ్, నోబడీ లైక్స్ బికాస్ హిస్ హోల్ బాడీ ఏమండి మొత్తం శరీరం అంతా కూడా స్పాయిల్ అయిపోయింది, కుళ్ళిపోయింది, వాసన దుర్వాసన. ఈవెన్ వైఫ్ డస్ నాట్ లైక్ హిమ్, చిల్డ్రన్ డోంట్ లైక్ హిమ్. ప్రభు అందరూ ఇష్టపడతలేదు. ప్రభా డూ యూ లైక్ మీ? విజయ డూ యూ లైక్ మీ? నువ్వు నన్ను ఇష్టపడతావా? పాడైపోయిన వరకే లోక సువార్త 11:19 ప్రకారం నశించిపోవచ్చున్న దానిని నీ కొరకే వచ్చాను బాబు, నువ్వు నన్ను వెతుకుతున్నావు కాబట్టి నేను నీ దగ్గరికి వస్తున్నాను. ఐ లైక్ యూ బ్రదర్, మై సన్ కమ్ అన్నాడు. యేసు వాణిని ముట్టి అన్నదవా ముట్టాడు. కుళ్ళిపోయిన వల్ల ఏమైపోయి తెలుసండి? ఏమైపోయాడు? కుళ్ళిపోయాడు.
బాగుపడి చక్కగా తన ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు అందరూ ఇష్టపడతారు. కాబట్టి ఈరోజు చెడుతోనే బతుకుతాం, కానీ చెడుతో బ్రతికే ఫలాలు కాబట్టి మీ అబ్బాయి రోజుగా 100 సంపాదించాడు కదండి, ఏంటంటే సంపాదించో సొమ్ము పెట్టండి, సాయంత్రం అయినప్పుడు తాగేస్తాడు. అది ఏ ఫలం? ఏ ఫలం చెప్పండి, చెప్పాలన్నారు ఏ ఫలం? అది మంచి ఫలం కాదు. ఈ అమ్మ మీ ఆయనకి ఓటాడమ్మా, నెలకి 50,000 సంపాదించే సొమ్ము పెట్టండి తాగేస్తాడు. ఇంటికి వచ్చి చిన్న కొట్టేస్తాడండి. ఫలం చూడడానికి బాగానే ఉన్నాడు, మంచి బాగానే ఉన్నాడు, కానీ ఫలంలో సరైన రుచి లేదు. మరేం కావాలి? కన్ను వెతుకు వారికి మంచి. ఈరోజు నేను ముగిస్తున్నాను. జరగండి సెర్చ్ ద లా ఇన్ ద బైబుల్. జరగండి, ఇందులో ప్రభు దొరికిందా అంట. చాలా మంది మార్టిన్ లూథర్, విలియం కేరీ, దేవుడు విడలారా చాలా మంది, విలియం డెంటర్, చాలా మంది భక్తులు వెతికారు, దొరికాడు దేవుడు. దేవుడిని దీవించారు. యాకోబులాగా ఇశ్రాయేలు కర్తలాగా దేవుడు. ఈరోజు నా మాటలు ఏమిటంటే, మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు ఉంటే మొదటిగా తమ్మును తాము తగ్గించుకోం. రెండోది ప్రార్థన. మూడోది చెడు మార్గమును విడిచిపెట్టి ఎవరు వెతుకుదాం? దేవుడిని మనము వెతుకుదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకి ఇచ్చిందా. ఆమె సమయంలో కానుకలు స్వీకరించబడుతున్నా, దయచేసి లేచి నెమ్మదిగా వచ్చి కానుకలు స్వీకరిస్తూ తదుపరి